హాయ్ కెప్టెన్స్, వెల్కమ్ టు బైక్ దోస్ ఛానల్ ఒంగోల్. సో ఈరోజు మనం మొట్టమొదటిగా ఒక కొత్త అప్డేట్తో వస్తున్నాము. మేము మీకు చెప్పినట్టుగా ఈ వీడియో దేని గురించి చేశామంటే, మనకి ర్యాపిడో ఒంగోల్ సిటీలో ఒక కొత్త సర్వీస్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ సర్వీస్ పేరే C2C. సో మీ అందరికీ తెలుసు, ర్యాపిడోలో మనకి బైక్ ట్యాక్సీ సర్వీసెస్ ఉన్నాయి. ఆల్రెడీ క్యాప్టెన్స్ బైక్ ట్యాక్సీ రైడ్స్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ సర్వీస్ ద్వారా వాళ్ళకి అడిషనల్గా ఒక సర్వీస్ని యాడ్ చేయటం, తద్వారా వాళ్ళ యొక్క సర్వీస్ మెరుగుపరిచేటట్టు చేయటం ద్వారా ఎక్కువ రైడ్స్ని పొందగలరు, ఎక్కువ ఆదాయాన్ని పొందగలరనే ఉద్దేశంతో ఈ సర్వీస్ మనం లాంచ్ చేయడం జరిగింది. C2C సర్వీస్ అంటే కస్టమర్ టు కస్టమర్. మనం బైక్ ట్యాక్సీలో కస్టమర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకువెళ్ళడం జరిగింది. బట్ ఈ పర్టికులర్ సర్వీస్లో మనం ఒక పార్సిల్ని ఇంకొక ప్లేస్కి తీసుకువెళ్ళి ఆ పార్సిల్ని అందజేయడం జరుగుతుంది. దీన్నే కస్టమర్ టు కస్టమర్ అని చెప్పి అంటాం. సో ఈ పార్సిల్స్ అంటే ఏమీ లేదండి, అది ఒక బుక్ కావచ్చు, ఒక పెన్ కావచ్చు, లేకపోతే ఒక లంచ్ బాక్స్ కావచ్చు, ఒక చిన్న బ్యాగ్ కావచ్చు. సో ఇలా ఏదైనా ఒక పార్సిల్ని కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని వారి యొక్క గమ్యస్థానంలో ఆ పార్సిల్ని అందజేసినట్లయితే దాన్నే పార్సిల్ సర్వీస్ అంటారు. దాన్నే మనం C2C అని పిలుస్తాం. సో దీనికి గాను ర్యాపిడో ఒక ప్రత్యేకమైన రేట్ కార్డు ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలన్నీ మీకు ఈ నెక్స్ట్ వీడియోలో ప్రతి కెప్టెన్ను దాన్ని ఎలా సర్వీస్ యాక్టివేట్ చేసుకోవాలో, దానివల్ల కలిగే లాభాలు ఏంటి, దానికి రేట్ కార్డు ఎలా ఉంటుంది, సో దాని కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియో చివరన ఇప్పుడు మనం ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియోని యాడ్ చేస్తాం. దాని ద్వారా మీరు మరింత ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంది. హలో ర్యాపిడో కెప్టెన్స్, ఈ వీడియోలో పార్సల్ డెలివరీ C2C ఎలా యాక్టివేట్ చేసుకోవాలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ని ఆన్ చేయడం తెలుసు, మీకు క్లియర్గా ఆన్ చేస్తారు. సో మీరు ఆఫ్లైన్లో పెట్టిన ఆ పార్సల్ డెలివరీ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో పెట్టిన సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆఫ్లో పెట్టి ఈ సర్వీస్ యాక్టివేట్ చేస్తున్నాను. సో ఆఫ్ చేసిన తర్వాత సర్వీసెస్ అని ఉంటాయి కిందండి. సర్వీస్ మేనేజర్కి వెళ్ళి ఆల్రెడీ పార్సల్ డెలివరీ లాక్లో ఉంది, క్లిక్ చూడండి క్లియర్గా. సో లాక్లోని మీ నుంచి డిస్లాక్ చేయాలి, దాన్ని క్లిక్ చేస్తే సో ఇది మనకే యాక్టివేట్ అయినట్టు అనమాట. సో ఈ డీటెయిల్స్ అని సో బ్యాక్ ఎండ్కి వెళ్ళేసి ఈ డీటెయిల్స్ మీకు యాక్టివేట్ చేస్తారు పార్సల్ డెలివరీ. సో పార్సల్ డెలివరీ కోసం ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు మీరు. సో వన్స్ ఇది యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఆప్షన్ అనేది గ్రీన్ టిక్ పడుతుంది. సో గ్రీన్ టిక్ పడిందంటే మీరు యాక్టివేట్ అయినట్టు. పార్సల్ డెలివరీ మీకు క్లియర్గా ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకవేళ మీరు డిస్అలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ కూడా క్లియర్ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ పార్సల్ డెలివరీలో కిలోమీటర్కి ఎంత ఛార్జెస్ వస్తుందో క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో అది కూడా ఎక్కడ ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మీరు ఏదైతే ఎర్నింగ్స్లో ఉందో ఎర్నింగ్స్ క్లిక్ చేస్తారు. సో రేట్ కార్డ్ మీకు ఇక్కడ క్లియర్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ రేట్ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు పార్సల్ సర్వీస్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఉందండి. సో 0 to 3 kilometers మీకు 6 రూపీస్ ఇస్తారు, 3 to 5 kilometers 10 రూపీస్. సో బేస్ ఫేర్ 17 రూపీస్ ఉంటుంది. సో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇలాగ మీరు పార్సల్ యాక్టివేట్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు.